అదేమిటంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. సరిగలేదు. ఈ చక్కటి మంచి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరితో లేక ఎవరి గురించి తెలియజేస్తున్నాడంటే, నా యొద్ద విచారించని వారికి నా దర్శనము వారికి ఇచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని ప్రజలతో చెప్పుచున్నాను. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఏమిటంటే, నా యొద్ద విచారించని వారికి నా దర్శనాన్ని ఇచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నా పేరు పెట్టబడని జనులకు నేనున్నానని చెప్పుచున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి, లోకానికి, లోకములో ఉన్నటువంటి మనుషులకు తూర్పుకు పడమట ఎంత దూరమో, భూమికి ఆకాశము ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసము కనబడుతుంది. ఎందుకంటే నా దగ్గర విచారించని వారికి, అనగా నా దగ్గరికి వచ్చి విచారించకుండా, ఆలోచించకుండా, వివేచించకుండా, నా దగ్గర ఏమాత్రము డిస్కషన్ చేయకుండా, నా దగ్గర
నా దగ్గరికి రాకుండా ఈ చక్కని మాటలు దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏమంటామంటే నా దగ్గరికి వాళ్ళు రాలేదు, నా దగ్గర విచారించలేదు, వాళ్ళ విషయము నా దగ్గరికి తీసుకొని రాలేదు, నాకేంటి సంబంధము, నేను వాళ్ళతో ఎలా మాట్లాడతాను, వారితో నేను వారికి దర్శనము నేను ఎలా ఇస్తాను అని మనం మాట్లాడతాం. నా దగ్గర విచారణ చేస్తే కదా, నా దగ్గర ఏదైనా విషయము తీసుకొని వచ్చి అది న్యాయమో అన్యాయమో, ధర్మమో అధర్మమో, నీతో అవినీతో, అది మంచో చెడో, నా దగ్గరికి ఒక విషయము తీసుకొని వచ్చి దానిని విచారణ చేస్తే కదా నేను ఏదైనా చేయగలను, నేను ఎలాగైనా వాళ్ళకు దర్శనాన్ని ఇచ్చేదను అని మనం అంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మీరు విచారణ చేయకపోయినా, హల్లెలూయా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనము ఆయనను అడగకపోయినా మన అక్కర్లన్నీ ఎరిగి తీర్చినవాడు. హల్లెలూయా కదా. నిలబడినాను, దేహం వల్ల గీర్కాల్చిన వచ్చింది చెమటకు. మీరు ఎదురుగుండి నేను గీర్కుంటే ఏమో ఉంటుంది అని చిన్నగా తీసుకురాపోరు నాయన తెమ్మని చెప్పారు. నీళ్ళు పుల్లవ నాయన నీకు వచ్చినాడు, కింద వచ్చే పోవు నీళ్ళు అవి పోతాయి పోవా. అడిగితే తీసుకురాలే, యేసు ప్రభు అడగకుండా. అంటే వీళ్ళ గురించి కాదు, నేను విషయం చెప్తున్నా. యేసు ప్రభు మనము అడగకపోయినా ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చేవాడు. హల్లెలూయా. అడగకపోయినా తిను, త్రాగు, కూర్చో, రా అని పిలిచేవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది అంటారు అడుగుతేనే కానీ అమ్మ అన్నం పెట్టదు. యేసు ప్రభు మాత్రం అడగకపోయినా. ఈరోజు ఒక స్పెషల్ డే, ఏది? మదర్స్ డే. పిల్లల్ని అడిగాను, ఏమిరా మిమ్మల్ని ఏమైనా గిఫ్ట్ కొనుక్కొచ్చినారా? మీకు జన్మనిచ్చి పాలిచ్చి లాలిచ్చి పెంచి పెద్ద చేసింది కదరా అంటే అందరూ అన్నారు. ఏరా సంతోషం, నువ్వేమైనా ఇచ్చినావురా అంటే నేనేం వేయాలంటున్నాడు వాడు. ఏమి ఇసుబాబు నువ్వేమి ఇచ్చినావంటే నేనేం వేయాలంటున్నాడు. సరే సంతోష బాబు నువ్వేమైనా ఇచ్చినావా? సంపత్ బాబు అంటే నేను మా అమ్మకు గిఫ్ట్ తీసుకొని వచ్చినాను. హల్లెలూయా. నేను అంటాను, వాళ్ళు బాగా చదివి ప్రయోజకులైతే, గొప్పవాళ్ళైతే, వాళ్ళు మంచి నీతిమంతులు, భక్తిపరులు, మంచి ఉద్యోగస్తులు, మంచి విశ్వాసి, మంచి ఒక దైవజనుడు లేకపోతే ఉద్యోగస్తుడైతే దానికి మించిన సంతోషం మీకు ఉందా? లేదు కదా. ఊరికే హ్యాపీ మదర్స్ డే అంటే అయిపోదు. చెల్లు చూచి అన్నీ అవేండాయి. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. తల్లి పూట పెట్టి, పాప పూట పెట్టి, బాబు పూట పెట్టి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. యాడ హ్యాపీగా ఉన్నారు? మీరు బాగా చదివితే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది. మీరు గొప్పలు అయితే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది.
మీరు దీవించబడితే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది. మీరు క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వచ్చే కదా సంఘం అనే తల్లికి హ్యాపీ ఉండేది. అవునంటారా కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తూ ఉంది, తల్లి అయినా, కన్నటువంటి తల్లి అయినా అడిగితే అన్నబెడుతుంది. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మన తల్లి కన్నా చంటి బిడ్డను తన తల్లి మరిచినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. నీ తల్లి నిన్ను మరిచినా, నీ తల్లి నిన్ను విడిచినా, నీ తల్లి నిన్ను లాలించకపోయినా, నీ తల్లి నిన్ను పాలించకపోయినా, నీ తల్లి నిన్ను పోషించకపోయినా, ఇదిగో తల్లి గర్భములో పిండముగా రూపించినటువంటి పరలోకపు తండ్రి నీకు నాకు తల్లి అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. కన్నవారు తల్లి అయినా, తండ్రి అయినా, బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఇంకా ఎవరైనా కానీ నేనున్నాను భయపడకని ఎవరు చెప్పారు? యేసుప్రభువు అంటున్నాడు, నీవు నా పేరు పెట్టబడకపోయినా, నీవు నన్ను ఎరగకపోయినా, నీవు నన్ను పిలవకపోయినా, నీవు నా దగ్గరికి రాకపోయినా, నీవు నన్ను వెదకకపోయినా, నీవు నన్ను ఎరగకపోయినా, నీవు నన్ను అడగకపోయినా, నీవు నా దగ్గరికి రాకపోయినా, నీవు నా పేరు పెట్టుకోకుండా ఉన్నప్పటికీ నేను ఉన్నాను, నీతో ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లోకం ఏం చేస్తుంది? ప్రేమిస్తే ప్రేమిస్తుంది, పలకరిస్తే పలకరిస్తుంది, పలకరించకపోతే నాకేం, అదే పలకరించకపోయినప్పుడు నాకేం, నాకు జరగదా? యేసుప్రభువు ఏం చెప్పాడు? మీకు వందనాలు చెప్పిన వాళ్ళకు చెప్తే అన్యజనులకు మీకు ఏం తేడా? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే అన్యజనులకు మీకు ఏం తేడా? శత్రువులు కూడా మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. యేసుప్రభువు అదే చెప్పాడు. దేవుని యొక్క బిడ్డలారా, అదే ఎందుకు చెప్తున్నాడంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. వెతుకుతేనే దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో, అవునా? అలాంటిది మన దేవుడు, మనము ఆయనను వెతకకపోయినా ఆయన మనకు దొరుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి విచారించకపోయినా జరుగుతుందా జరగదా, లాభం ఉంటుందా ఉండదా, మేలు జరుగుతుందా జరగదా, విచారించకపోయినా. హల్లెలూయా. చాలామంది ఈనాడు అన్యజనులు యేసు ప్రభు ఏంటో తెలియదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారికి విరోధులు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు, బైబిల్ కాల్చిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ను కాల్తో తన్నిన వారు ఉన్నారు, బైబిల్ మీద ఉమ్మి వేసిన వాళ్ళు ఉన్నారు, సేవకులను కొట్టిన వాళ్ళు ఉన్నారు, గాయపరిచిన వాళ్ళు ఉన్నారు, మరణానికి అప్పగించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి కూడా యేసుప్రభు అంటున్నాడు, నేను దొరుకుతిని. హల్లెలూయా. అలాంటి వారికి కూడా ఇదిగో నేనున్నాను. అలాంటి వారికి కూడా నేను వారికి నా దర్శనమును నేను ఇస్తాను.
పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏదైనా విచారించాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ రోజైనా వెదికాడా? యేసు ప్రభుల వారి పేరు ఏమైనా ఎత్తాడా అంటే యేసు ప్రభు పేరు ఎత్తడం కాదు, కానీ ఎవరైనా సంఘములో కానీ సమాజంలో కానీ ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా యేసు అని పేరు ఎత్తి యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారిని హింసించాడు, అట్టి వారిని గాయపరిచాడు, అట్టి వారిని కొట్టాడు, అట్టి వారిని మరణానికి అప్పగించాడు. వారిలో యవనస్తుడైన స్టెఫెన్ మంచి భక్తిపరుడు, నమ్మకమైన పరిచారకుడు, దేవునితో సంబంధం కలిగిన వాడు, సేవకుడు కాదు, పరిచయం చేయడానికి వచ్చాడు. రాళ్లతో కొట్టి చంపారు. దీనికి మూలకారకుడు ఎవరంటే సౌలు. పౌలుగా మార్చక మునుపు సౌలు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే యేసు ప్రభు దగ్గర విచారించేవాడు కాదు, యేసు ప్రభును వెతికేవాడు కాదు, యేసు ప్రభు పేరు పెట్టుకున్నవాడు కాదు. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభును వెతికితే, యేసు పేరు ఎత్తుతే, యేసు దగ్గరికి వచ్చి విచారిస్తే అట్టి వారిని దూషించేవాడు, అపహసించేవాడు, ఎగతాళి చేసేవాడు, హింసించేవాడు, గాయపరిచేవాడు. అందుకే చెప్పాడు కదా తిమోతికి రాసిన పత్రికలో, పూర్వము నేను హింసకుడును దూషకుడును. మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసయ్యా అని పిలిచినోడు కాదు ఒకరోజు కూడా, యేసు ప్రభు దగ్గర ఒకరోజు కూడా విచారించిన వ్యక్తి కాదు, యేసు ప్రభును ఒకరోజు కూడా వెతికినవాడు కాదు. యేసు ప్రభు అని పేరు పెట్టి పిలిచినవాడు కాదు. ఇట్టి వారికి ఎండ వేళలో దమస్కుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ సౌలు దేవుని యొక్క పిల్లలను, దేవుని యొక్క బిడ్డలను, విశ్వాసులైన వారిని, పరిశుద్ధులైన వారిని హింసించడానికి ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు సౌలుకు దేవుడు దర్శనమిచ్చి పౌలుగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దర్శనమిచ్చి మొక్కులు కొట్టాలా, సేవకు చేయాలా? చెప్పండి. దేవుని పిల్లలను హింసించడానికి, గాయపరచడానికి వస్తున్నాడు. ఈ జీవాన్ని కొట్టాలన్నా, పరిచర్య పెట్టుకోవాలంగా? నన్ను వీధిలోకి పోయింటా, నడి వీధిలో కొట్టింటాడు. ఈరోజు కొట్టి రేపు నా పక్కన పెట్టుకున్నాను అనుకో, ఏమంటారు మీరు? వీధిలో కొట్టింటాడు, రేపు వచ్చి నా ప్రక్కలో ఉంటాడు, ఏమంటారు మీరు? ఈ వెసలన్నకు కొట్టినోడే మంచోడు అంటారు, అనరా? మనం ఏం చేస్తామంటే కొట్టిన వాటిని చూస్తాము, కానీ కొట్టి హింసించి గాయపరిచి హేళన చేసి ఎగతాళి చేసి పశ్చాత్తాపడింది యేసు ప్రభు చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. పూర్వము, ఇప్పుడు కాదు పౌలు చెప్పేది, పూర్వము ప్రభువును ఎరగక మునుపు, ప్రభువును నమ్మకక మునుపు, యేసు ప్రేమ ఏంటో తెలియక మునుపు, యేసు కృప ఏంటో తెలియక మునుపు, పూర్వము అన్యజనుడిగా ఉన్నప్పుడు, నామకార్త క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, అన్యజనుడు కాదు సౌలు, క్రైస్తవుడే, హెబ్రీయుడే, బెన్యామీను గోత్రానికి చెందినవాడే. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు, ఈ పంచకాండములు కంఠవాక్యం చేసి, ఇదిగో మంచి పరిచయుడు, నిష్ట కలిగిన వాడు అయినప్పటికీ కూడా యేసుప్రభు అంటే గిట్టదు, యేసుప్రభు సంఘం అంటే గిట్టదు, యేసుప్రభు దేవుడు అంటే ఒప్పుకోడు, యేసుప్రభు ప్రాణం పెట్టాడంటే ఒప్పుకోడు, యేసుప్రభు రక్తం కార్చాడంటే ఒప్పుకోడు, యేసుప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడంటే ఒప్పుకోడు. అట్టి వారిని హింసించేవారు. అలాంటి వారితో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా ఉన్న వారికి మనం ఈ మాట చెప్తామా? నేనున్నాను, భయపడకని. ఎవరైనా వెళ్ళినా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, నీకు తెలుదు ఆ మంచి గురించి అంటాం, కానీ మనం వస్తామా, మనం అంటామా నేనున్నామని? కానీ యేసుప్రభు ఏమంటున్నా అంటే, నన్ను వెతకకపోయినా, నా దగ్గర విచారించకపోయినా, నా పేరు పిలవకపోయినా ప్రభు అంటున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, విశ్వాసులు విడిచిన, ఎంతమంది నీకు దూరమైపోయినా, ఎడబాటైపోయినా, వ్యతిరేకమైపోయినా, నిన్ను ఎంతోమంది అసహించుకున్నా, ఎంతోమంది నిన్ను ఎగతాళి చేసి మాట్లాడినా, ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, సదాకాలం నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము చివరి వచనములో చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పెను. హల్లెలూయా. చెప్పిన దేవుడు ఎంతకాలం ఉంటాడంట మనతో? ఎంతకాలం అండి? సదాకాలం. పిలిచిన వాడు ఎంతకాలం ఉంటాడు నాతో కానీ మీతో కానీ? నన్ను ప్రభు పరిచర్యకు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. నన్ను పిలిచిన దేవుడు నాతో ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం ఉంటాడండి? కొద్ది కాలమా, సదాకాలమా? సదాకాలం. యేసు ప్రభువు మిమ్మల్ని కూడా పిలిచాడు. నీతో ఎంతకాలం ఉంటాడు? కొద్ది కాలం ఉంటాడా, సదాకాలం ఉంటాడా? నాతో అయినా మీతో అయినా మన కన్నవారు, మన తల్లిదండ్రులు మనతో ఉండలేరు కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను అనాథగా విడవకుండా, ఒంటరిగా విడిచిపెట్టకుండా, సదాకాలము రాత్రి మగళ్ళు, డే అండ్ నైట్, ఇదిగో నువ్వు చేసే పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పనిలో కానీ, ఇంటి పనిలో కానీ, బయటి పనిలో కానీ, ఎక్కడైనా కానీ ప్రతి చోట యేసు ప్రభు నీతో ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నాతో అంటూ ఉంటారు కొందరు, అన్నా ఒక్కొని పోతున్నావు జాగ్రత్త. మీరు ఎవరు చెప్పాను నేను ఒక్కోనని? మీకు కనిపించని దేవుడు, మీకు కనిపించని దేవదూతలు ఉంటారు.
ఒకరోజు నేను ఆ లోకంలోకి పరిచయం పోతున్నా, పెట్రోల్ పట్టించుకున్నా. డైలీ నేను 110, 120 పట్టించా పెట్రోల్ ప్రతిరోజు పరిచయం పోయేటప్పుడు. ఎందుకంటే 10-15 కిలోమీటర్లే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా. నంద్యాల కంటే బైక్ వేసుకుపోను, అల్లగడ్డ కంటే బైక్ వేసుకుపోను, బస్సుకు పోతా. అందరూ బైక్ పెట్టుకున్నావు, కారు పెట్టుకున్నావు, బస్సుకు వచ్చావే అంటారు. అంత పీసు వ్యవహారం అంటారు. పీసు వ్యవహారం కాదు, ఏం ఉంది అని ఎందుకు కోసుకోవాలా? దేవుడు ఇచ్చిన దాన్ని చూసుకొని వాడుకుంటే మేలు కదా. లక్షణంగా గవర్నమెంట్ బస్సు వేసింది, ఆలగడ్డకైతే 30, నంద్యాలకైతే 50. అదే కారులో వెళ్ళడానికి 500, 0 యాడ్ చేయాలి 50కి కదా. మీకైతే ఇక చాలు, ఆధార్ కార్డు కొట్టిన చాలుగా. హల్లెలూయా హల్లెలూయా అని ఆలోకొండకు పోయేటప్పుడు 110 రూపాయలు పెట్రోల్ పట్టించా. పెట్రోల్ పట్టించినా ఉంచి ఆ బైకు ఇట్టి అంటుంది, పట్టించినప్పుడు ఇట్టే అంటుంది. పెట్రోల్ పట్టించినా కదా అని ధైర్యంగా అట్నే పోయినా, ఇటు ఊకుంటూనే పోయినా. 1 కిలోమీటర్ పోతుంది, ఆగిపోతుంది. మళ్ళీ పోయినా, మళ్ళీ 1 కిలోమీటర్ పోతుంది, మళ్ళీ ఆగుతుంది. అట్లా 15 కిలోమీటర్లు ఎన్నిసార్లు ఆగినట్టుగా. ఇప్పుడు ఆలోకొండకు పోయేసరికి 15 సార్లు ఆగింది. ధైర్యంగా పోయినా. మళ్ళీ ఇప్పుడు రావాలి కదా, మళ్ళా రావాలి కదా. పోయేటప్పుడైనా కిలోమీటర్కి ఒకసారి ఆగిపోయేది, వచ్చేటప్పుడు అర్ధ కిలోమీటర్ ఒకసారి ఆగిపోతుంది. ఎవరు చెప్పుకోవాలబ్బా నా బాధ? నా గుండెను ధైర్యం చేసుకొని రాత్రి అయింది, అక్కడే 8 అయింది. నా మనసు అంటుంది, వచ్చేటప్పుడే నీకు బండి సిగ్నల్ ఇచ్చింది బాగలేదని, ఎందుకు వచ్చినావు అనవసరంగా అంటుంది. నా మనస్సాక్షి చెప్తుంది, దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. హల్లెలూయా. చిన్నగా ఎన్నిసార్లు ఆగిందో నాకు గుర్తులేదు, ఎన్నిసార్లు ఆగిందో నాకు గుర్తులేదు. స్టార్ట్ చేయొచ్చంటే ముందుకు పోతుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఆగుతుంది. ముదిగేడు వరకు వచ్చినట్ట. ఎన్నిసార్లు ఆగిందో లెక్కలు, ఎన్నిసార్లు ఆగిపోయింది. ముదిగేడులో డౌట్ వచ్చి పెట్రోల్ పట్టించిన. ముదిగేడులో స్టార్ట్ అయితే రైలు పట్టాల వరకు వచ్చింది ఆగకుండా. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. మళ్ళీ ఆగిపోయింది. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడినే మళ్ళీ ఆగిపోయింది. మళ్ళా స్టార్ట్ చేసిన. అప్పుడు 1/2 కిలోమీటరు, పోయేటప్పుడు 1 కిలోమీటరు, వచ్చేటప్పుడు 1/2 కిలోమీటరు. మళ్ళీ ఇప్పుడు రైలు పట్టాల కాడికి వచ్చిన తర్వాత ఆఫ్లో మళ్ళీ ఆఫ్. పోయేటప్పుడు ఫుల్ రొట్టె, మళ్ళీ ఆఫ్ రొట్టె. ఇప్పుడు ఆఫ్ రొట్టెలో మళ్ళా చూడండి పరిస్థితి. మొత్తానికి చిన్నగా వస్తా ఉంటే సంపత్తు వాళ్ళ గుంపు బండేసుకొని టీ దగ్గరికి వచ్చా ఉన్నారు. ఏమంకుల్ ఆగింది. సరే నా బైక్ వేసుకపో. వాళ్ళు మొత్తానికి ఏం తిప్పలు అన్నారో తీసుకొచ్చి చర్చి కాడ పెట్టినారు. సరే తెల్లవారిన తర్వాత మెకానిక్ తీసుకుపోదాము లేని ఫోన్ చేశాను. 10 గంటలకు వచ్చినాడు. వచ్చేలోగా బైక్ బయటికి దిద్దామని బయటికి తీసిన, అంతే లోపల నుంచి పంచర్ అయింది. ముందే ముక్కిరి, మళ్ళా జలుబు, ఉత్తబండి తొప్పడమే కష్టం. అలాంటిది పంచర్ అయింది. ఇద్దరికి సుక్కలు కనిపోయినాయి. మెకానిక్ షాప్కి పిలుచుకుపోయేసరికి, బండిని దొబ్బుకోపోయేసరికి ఫస్ట్ పంచర్ వేయించుకున్నాం. మళ్ళీ మెకానిక్ ఇచ్చుకపోతే మెకానిక్ లేడట. మెకానిక్ అంటే మీరు మెకానికులు కదా అన్న, మాకు రాదు ఈ బండి, దీనికి స్పెషలిస్ట్ కావాలా, సెన్సార్ బండి ఇది, సెన్సార్లో చెక్ చేయాలా, తీసుకుపోరంటున్నారు. అదేమైనా సైకిలా తీసుకురానికి? నాయనా మా చేత కాలేదురా. ఇద్దరము ఎన్నోసార్లు దుబ్బుకుండా వచ్చినాం, మేము చేతగాక దారెంబడి ఆపుకుండా వచ్చినాము. మీ దగ్గర పెట్టుకోండి నాయన అంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర స్థలం లేదు, దుబ్బుకోపోరి అన్నారు.
చిన్నగా ఎందుకైనా మంచిది, అప్పటికే 200 పెట్రోల్ ఉంది. మళ్ళా మెకానిక్ నుంచి చిన్నగా పెట్రోల్ బంక్ అడుకొని అయినా పెట్రోల్ ఒప్పించామరా అని చెప్పిన. మళ్ళీ పెట్రోల్ పోయించి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే అది స్టార్ట్ కావడానికి టిప్పుకు 100 రూపాయలు పెట్రోల్ వేయాల. ఇక నా దగ్గర చెట్టకు వచ్చానయా డబ్బులు. కిలోమీటర్ ఒకసారి ఆగిపోతుంది, కిలోమీటర్ ఒకసారి 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది సంసారం. నువ్వు వద్దు, నీ బండి వద్దని పక్కన పడేసిన. ఆళ్ళగడ్డ మీటింగులు పక్కన పెట్టినా. కారు వేసుకుపోలే, బండి వేసుకుపోలే, కారులో పోవడం, బస్సులో పోవడం, రావడం. వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని ఒక 500 పెట్రోల్ వేయించిన. మళ్ళీ ఇంతకుముందు 100 వేయించిన, ఇప్పుడు 500 వేయించిన. 10 రోజులైంది, ఇక బండి ఆగిపోలే. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, మన ప్రయాణములో, మన వ్యాధిలో, మన బాధలో, మన నిందలు, మన అవమానంలో మనతో మన ప్రక్కలో నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఒక్కరు లేకపోయినా, నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు నీ ప్రక్కలో ఎవరు లేకపోయినా, యేసు ప్రభువు అంటున్నాడు, నీవు నన్ను ఎరగకపోయినా, నీవు నన్ను పిలవకపోయినా, నీవు నన్ను వెతకకపోయినా, నీవు నా దగ్గర విచారించకపోయినా, నేను ఎవరో నీకు తెలియకపోయినా, నేను నీతో నీ ప్రక్కలో సదాకాలము యుగ సమాప్తి వరకు, నీలో ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు, యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను. ఎందుకంటే మన దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. పిలిస్తే పలుకుతాడు, ఒకవేళ పిలవకపోయినా పలుకుతాడు. వెతుకుతే దొరుకుతాడు, ఒకవేళ వెతకకపోయినా దొరుకుతాడు. విచారిస్తే న్యాయం చేస్తాడు, ఒకవేళ విచారించకపోయినా ఏం చేస్తాడు? ఆయన దర్శనమిస్తాడు. సౌలు దేవుని పిల్లలను హింసించడానికి, కొట్టడానికి, స్త్రీలైనా పురుషులైనా, చిన్నవారైనా పెద్దవారైనా భయంకరంగా గాయపరచడానికి వెళుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ సౌలుకు దేవుడు దర్శనమిచ్చాడు. సౌలా, చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటను తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, ఈ మార్గమునందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని జనసమూహం వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను తట్టు ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నువ్వు ఎవడవని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ అంటే. ఏ సౌలైతే దేవుని పిల్లలను హింసించడానికి, గాయపరచడానికి, కొట్టడానికి వెళ్తున్నాడో అదే సౌలును దేవుడు తన దర్శనాన్ని ఇచ్చి సౌలుతో మాట్లాడి తన సేవకుని చేసుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుకు మంచోళ్ళు కావాలా, చెడ్డోళ్ళు కావాలా? చెప్పండి. మనం మంచోళ్ళు పిలుచుకుంటామా, చెడ్డోళ్ళు పిలుచుకుంటామా?
శత్రువులు పిలుచుకుంటావా, మిత్రులు పిలుచుకుంటావా? ఎందుకు? ఎవరిని పిలుచుకుంటాం చెప్పండి? శత్రువుకు భోజనాలు పెడతావా, మిత్రులకు భోజనాలు పెడతామా? శత్రువుని పక్కన పెట్టుకుంటావా, మిత్రుని పక్కన పెట్టుకుంటావా? యేసు ప్రభువు ఎవరిని రమ్మంటున్నాడు? సౌలుకు దర్శనమిచ్చి, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు సౌలా? నేనా ప్రభువా? నా పిల్లలు హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? అని దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చి, ఇదిగో పలానా చోటుకు వెళ్ళు, నీవు ఏం చేయాలనో నేను నీకు అది చెప్తాను. హల్లెలూయా. అననీయాను సౌలు దగ్గరికి పంపించి సౌలుకు బాప్తిసం ఇచ్చి, అననీయ అంటాడు ప్రభు అంటే, అననీయ వెళ్ళు, సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రాపు అంటే, అననీయ అంటాడు ఏంది ప్రభువా, ఉండి నీ ప్రజలను హింసించే వారి దగ్గరికి వెళ్ళమంటున్నావు, కొట్టేవాడి దగ్గరికి వెళ్ళమంటున్నావు, వాడు దూషకుడు ప్రభువా, హింసకుడు ప్రభువా, హానికరుడు ప్రభువా, నరహంతకుడు ప్రభువా, అతని దగ్గరికి నేను వెళ్ళేది ప్రభువా అంటే, లేదు వెళ్ళు, ఈ రోజు నుంచి అతడు నా కుమారుడు. హల్లెలూయా. కూర్చోమంటే కూర్చుంటాడు, లేయమంటే లేస్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. నా కోసము ప్రాణము కూడా ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డలను అనేకులను మరణానికి అప్పగించాడు. అలాంటి వ్యక్తి సౌలు పౌలుగా మార్చబడి యేసు కోసము ఇదిగో ఇంచుమించుగా 5 సార్లు 39 కోడా దెబ్బలు తిన్నాడు. యేసు కోసము తన తల ఇచ్చాడు. తన తల మొహమాట కూడా పర్లేదు. పౌలా నీ తల కావాలంటే సంతోషంగా తీసుకోండి, నా తల మీకోసం అని ఇచ్చాడు. ఎందుకు యేసు ప్రభు దర్శనమిస్తున్నాడు విచారించకపోయినా, ఎందుకు యేసు ప్రభుల వారు వెతకకపోయినా, ఎందుకు దొరుకుచున్నాడు, ఎందుకు ఆయన పేరు ఏంటో తెలియకపోయినా నేనున్నానని చెప్తున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభుల వారికి మంచోడు కావాలి, చెడ్డోడు కావాలి, ఉన్నోడు కావాలి, లేనోడు కావాలి, నీతిమంతుడు కావాలి, అనీతిమంతుడు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారు ఆరోగ్యంగా ఉన్నవారి కోసం కాదు, రోగముతో ఉన్న వారి కోసమే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. నీతిమంతుల కోసం కాదు యేసు ప్రభు వచ్చింది, అనీతిమంతుల కోసమే వచ్చాడు. ఎందుకంటే వైద్యుడు రోగికి అవసరం, ఆరోగ్యంగా ఉన్న వానికి అవసరం లేదు. ఎవరికి కావాలండి? ఎందుకంటే దేవుని ప్రేమ అలాంటిది. ఒక 2 వారాల క్రితమే సీనన్న వాళ్ళ అవ్వ చూసినారు కదా మీ అందరూ, మరియక్క వాళ్ళ అవ్వ. సీనన్న వాళ్ళ అమ్మకు అమ్మ ముసలేమే. ఆదివారం రోజు ప్రార్థనకు వచ్చింది, ఆదివారం రోజు మందిరంలో భోజనం చేసింది. దాదాపుగా 2 గంటల వరకు మందిరం కాడే ఉంది. బస్ ఎక్కింది, ఆధార్ కార్డు తీసుకొని బస్ స్టేషన్లో దిగింది, ఇంటికాడికి నడుచుకుంటూ పోయింది. రాత్రి కూడా సాయంత్రం టీ తాగింది, రాత్రి భోంచేసింది. తెల్లవారిన తర్వాత దేవుని రాజ్యం చేరింది. హల్లెలూయా. ఉదయాన్నే ఫోన్ చేశారు, అన్న ఇలా జరిగింది. అన్యజనులు, మొత్తం అన్యజనులు. దేవునికి బిడ్డలారా, యేసు ప్రభుల వారు వాళ్ళ అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, దొంగలు కావచ్చు, వేశ్యలు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, నరహత్య చేసేవాళ్ళు కావచ్చు, హింసించేవారు కావచ్చు, అలాంటి వారికి యేసు ప్రభు దర్శనమిస్తాడు.
హల్లెలూయా. దర్శనమిస్తాడు. అలాంటి వారిని యేసు ప్రభు అంటాడు, నేను మీతో కూడా ఉన్నాను. సాక్షాత్తుగా సృష్టికర్తైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే మనతో వాగ్దానం చేస్తున్నాడు, నేనున్నాను. నీ కరువులో నేనున్నాను, నీ నష్టములో నేనున్నాను, నీ వ్యాధి బాధలలో నేనున్నాను, నీ ఇరుకు ఇబ్బందిలో నేనున్నాను, నువ్వు అగ్ని గుండములో ఉన్నా. యేసు ప్రభు అంటున్నది ఆయన నమ్మినటువంటి పిల్లలతో కాదు, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారితో కాదు యేసు ప్రభు అంటున్నది. ఆయనను ఎరగని ప్రజలతో, ఆయనను వెదకని ప్రజలతో, ఆయన దగ్గర విచారించని ప్రజలతో, ఆయనను అడగని ప్రజలతో ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. అందుకే యేసు ప్రభు దగ్గరికి కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గము లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, ఆంజనేయులు చూసినది. జాగ్రత్త, నేను గమనించకపోయినా పిల్లలు మాత్రం కొందరు కావాల్సినే హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు ఎలాంటి వాడంటే నేను చెప్పాను, చూసినది లేరా, మనమే పలకరించాములే, ఏం తప్పేముంది, మనమే పలకరించాము. ఆమెకు పలకరియడానికి మొహమాటం ఉందేమో, అలిగిందేమో, సనిగింది, నా గుణం అంతే. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభుకు అందరు కావాలండి, తేడా లేదు, భేదము లేదు. ఉన్నోళ్ళ లేనోళ్ళ, వచ్చినోళ్ళ రానోళ్ళ, మంచోళ్ళ చెడ్డోళ్ళ, నీతిమంతుల అనీతిమంతుల, పని చేశారా పని చేయలేదా, ఇచ్చినారా ఇయ్యలేదా సంబంధం లేదు. యేసు ప్రభుల వారికి ప్రతి వారు కావాలి. వ్యభిచారి కావాలి, దొంగ కావాలి, వేశ్య కావాలి, త్వర కావాలి, విశ్వాసి కావాలి, అవిశ్వాసి కావాలి, ప్రతి ఒక్కరితో యేసు ప్రభు సదాకాలము వారితో ఆయన ఉంచాడు. హల్లెలూయా. అందుకే బాగా తాగిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి సంతోషంగా మాట్లాడతారు. ఒకడ నా దగ్గరికి వచ్చి కోలుకొండ మీటింగ్ జరుగుతూ ఉంటే ఒళ్ళు తాగొచ్చి, నువ్వు పాట పాడతావా లేదా అంటున్నాడు. నువ్వు పాడవా అంటే నేను వినాలా. అప్పుడు సుధాకరణ మైక్ ఇచ్చిన, నేను మళ్ళీ ఓవర మైక్ తీసుకుని పాట పాడాలన్నా. పాడినన్నా నువ్వు లేవన్నా. రేవు నుంచి వచ్చిన నేను, ఈ నుంచి కాదు, రేవునూరు. నేను రేవుడు నుంచి వచ్చిన, నువ్వు పాట పాడితే నేను వినాలా, నువ్వు పాట పాడ అంటున్నాడు. హల్లెలూయా. చాలేనైనా నీ అభిమానం నాకు. ఎందుకంటే తాగి పాట పాడుతుంటే ఆపోనెంట్లు ఉన్నారా లేదా? ప్రసంగం చేస్తే తాగి ఆపు, నీ ప్రసంగం చూసినావులే నిన్ను అనేవాళ్ళు ఉన్నారు. అలాంటిది తాగుడు పోతులే, ప్రసంగం చెయ్యి, పాట పాడు, ప్రార్థన చెయ్యి, మా ఇంటికి రా. నిజంగా బాగా తాగిన వాళ్ళు కూడా నన్ను పిలుచుకుంటారు, ప్రార్థన చేస్తురా అని. హల్లెలూయా హల్లెలూయా అని భార్య పిల్లలకి ఇచ్చారు కానుక. నీకు చేస్తారా అంట ప్రార్థన. వద్దులే, నేను లోడ్లో ఉండలే అంటాడు. లోడ్ ఎక్కినలే, వద్దులే అంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభుకు అందరూ కావాలి. యేసు ప్రభు మంచులతో అంటున్నాడు, చెడ్డలతో అంటున్నాడు, పిలిచినలతో అంటున్నాడు. యేసు ప్రభు పిలవని వాళ్ళతో కూడా యేసు ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. నీతో నీ వాళ్ళు ఉండకపోయినా, నీతో నీ కన్నవారు కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నీ కొడుకు, నీ కోడలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు నీతో ఉండకపోయినా, యేసు క్రీస్తు ప్రభుల వారు నీతో ఉండి నీ ఆకలి తప్పిక తీర్చి, నీ అవసరాలు తీర్చి, పడిపోయినప్పుడు లేపి, బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచి, రోగులతో ఉన్నప్పుడు స్వస్థత ఇచ్చి సదాకాలం ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఉంటాడు?
పగటి మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను యేసు ప్రభు నీతో ఉంటాడు. కునుకకుండా నిద్రించకుండా నీతో ఉంటాడు. రాత్రి మగుళ్ళు సదాకాలం నేను నీతో కూడా ఉన్నానంటున్నాడు ప్రభు. అవును, కన్నవారైనా భార్య అయినా భర్త అయినా మనతో ఉండరు, ఎల్లప్పుడూ ఉండరు. ఎవరి సమయం ఎవరి టైం వాళ్ళది. అయితే కునుకోకుండా నిద్రించకుండా ఒంటరిగా విడిచిపెట్టకుండా అనాథలుగా విడిచిపెట్టకుండా దిక్కులేని వారిగా వదిలిపెట్టకుండా యేసు ప్రభు నీతో నాతో ప్రతి సమయంలో కూడా యేసు ప్రభు మనతో ఉంటాడు. దేవుని మాటలు వింటూ ఉన్నా సహోదరి సహోదరులారా, చాలా మంది అనుకుంటారు మా ఇంటికి ఎవరు రావటం లేదు, చుట్టాలు రారు, బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరు రారు, మేము అనాథలం, దిక్కులేని వారం, అభాగ్యులం అంటారు. ఒక పాప కూర్చొని ఏడుస్తూ ఉంది మెట్ల మీద. అప్పుడు ఉగాది పండుగ, వాళ్ళు అన్యులు వెలగొట్టూరు. బయట కూర్చొని ఏడ్చా ఉంది. ఏం పాప ఏడ్చున్నావు అని వాళ్ళ అబ్బాజీ అంటే, అందరిలోకి చుట్టాలు వస్తున్నారు, మా ఇంటికి ఎవరు రాలేని ఏడ్చా ఉంది ఈ పిల్ల. ఎట్ట అందరిలోకి చుట్టాలు వస్తున్నారు, మా ఇంటికి చుట్టాలు రాలేదు. ఆ రోజు శుక్రవారం వెలుగుటూరుకి వెళ్తా అంటే దేవుడు మనకు దొరకడం నిజంగా గొప్ప ధన్యులం. అందుకే బైబిల్ రాయబడి ఉంది, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడి మాటలు మన హృదయములో దీవించునుగాక. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. నీవు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానవైనా, ఆయనను ఎరగకపోయినా, ఆయనను పిలవకపోయినా, ఆయనను ఎరగకపోయినా, వెతకకపోయినా, పిలవకపోయినా, అడగకపోయినా, విచారించకపోయినా నేనున్నాను. భయపడకు, ధైర్యంగా ఉండు. సహోదరులారా, ఆయన నీతో సదాకాలం ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఉన్నాడు. నీకు దర్శనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను పలకరించడానికి, నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమగల మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారి, సత్యస్వరూపుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, పిలవకపోయినా పలకరించే దేవుడవు, వెతకకపోయినా దొరికే దేవుడవు, అడగకపోయినా అడగలన్నీ తీర్చుచున్న దేవుడవు, విచారించకపోయినా దర్శనాన్ని ఇచ్చే దేవుడవని మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరములిన తండ్రి, జాలి కలిగిన యేసయ్యా, పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప మంచి దేవుడు ప్రపంచమంతా వెదికినా
ఇలాంటి వారు లేరయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా అందరితో మాట్లాడిన గొప్ప మహాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా విచారించకపోయినా దర్శనాన్నిచ్చిన దేవుడవు, నిన్ను వెతకకపోయినా దొరికిన గొప్ప దేవుడవు. నీ పేరు ఏంటో ఎరగకపోయినా నేనున్నానని నాతో చెప్పుచున్న తండ్రి, నీ పాదములకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, జీవము కలిగిన మా నాయన, సర్వాధికారి అయ్యా, ఓపికతో ఎన్నవెలలో నీ పాద సన్నిధికి వచ్చి ఓపికతో నీ మాటలు విన్నటువంటి నా ప్రియ సహోదరులందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మనస్సారా దీవించి, మనస్సారా ఆశీర్వదించి, నీ కృపతో, నీ కనికరముతో, నీ ఆత్మతో నింపి ఆశీర్వదించండి. మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, గాయాలు పొందారు, సిలువను మోశాడు, కరిగి ఇరిగి దంచబడి ఇచ్చబడి ప్రాణం పెంచారు. ఇన్ని మేలు చేసిన నీకు ఏమి చెల్లించలేదు. మా స్తుతి ఆరాధన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో నీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.